వాపరాలు ఏంటి, నిజంగానే అసలు జరిగిందా? మీరు రాజకీయ నాయకులు బయట పబ్లిక్లో ఎన్నో విషయాలు చెప్తుంటారు. మీ రాజకీయ నాయకులే కాదు, సామాన్య ప్రజలైనా కానీ ఒక కోర్టులోకి వచ్చేసరికి అదేమవుతుందంటే పర్జురీ అంటారు. అంటే అబద్ధాలు చెప్తే దానికి శిక్షలు వేరే ఉంటాయి. సో ఒక కోర్టే కానీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కే కానీ ఒక అఫిడవిట్ ఇచ్చినప్పుడు అండ్ అబద్ధం చెప్పాలనే కాకపోవచ్చు, ఒక పొలిటికల్ యాంగిల్ తీసుకున్నప్పుడు ఏమైనా మాట్లాడతారు. కానీ ఒక కోర్టులో ఆ భాష వేరే ఉంటుంది, ఆ తీరు వేరే ఉంటుంది, ఆ డీటెయిల్స్ వేరే ఉంటాయి. అవి విషయాలు వారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నిజంగా ఏమి తప్పలేకపోతే రెండు ఏసీబీ అటు ఈడీ రెండు కూడా వెనక్కి తగ్గాల్సి వస్తుందండి. అందులో ఏమీ లేదు. కాకపోతే బాధ్యత మైమరిచి వ్యవహరించాలి ఈడీ అని అనుకుంటే మాత్రం అది తప్పు. ఓకే ఓకే జరం గారు, అంటే మొత్తం కేటీఆర్ అరెస్ట్ జరిగితే మాత్రం రాష్ట్రంలో శాంతి భద్రతలు తలెత్తే అవకాశం ఉంది. ఖచ్చితంగా రాష్ట్రంలో ఏదో జరగబోతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఊరుకునే పరిస్థితిలో లేరు. అంటే ఒకటి దీంట్లో కేటీఆర్ అరెస్ట్ అయితే శాంతి భద్రతలకు ఏమైతుంది? అంటే ఇక్కడ పోలీసు యంత్రాంగం లేదా? ఏపీలో పోలీసు వాళ్ళు చూస్తూ కూర్చుంటారా ఏంటి? అంటే ఈరోజు ఈ పిచ్చి స్టేట్మెంట్లకు నేను ఒకటేందంటే నేను అడుగుతున్న విషయం ఏంటంటే చిన్న కేసు పెట్టింది నేను అడుగుతున్నా. కేసు పెట్టొద్దని చెప్తలేదు. మిగతా కేసులు ఏమైపోయినాయి? ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు లేట్ చేశారని అడుగుతున్నాను. నేను ప్రజల్లో ఒక్కని కదా, నేను ప్రజల్లో ఒక్కని. నేనే ప్రజలు నాకంటే ఇంకేం చెప్పాలి? నేను అడిగేది ఏంటంటే ఇంక ఎందుకు అరెస్ట్ చేయాలని అడుగుతున్నాను. అరెస్ట్ చేయకూడదని చెప్పట్లేదు. శ్రీనివాస్ గారు సమాధానం చెప్పాలి. జయరామ్ గారు, ఇదేంటంటే ఇక్కడ మీరు అడిగారు, బాగుంది క్వశ్చన్. ఏంటంటే ఇక్కడ జనవరిలో దానకిషోర్ గారు ఏం చేశారంటే దీంట్లో డబ్బులు ఏదైతే ఉన్నాయో మున్సిపల్ హెచ్ఎండి డబ్బులు దుర్వినియోగం జరిగిందని చెప్పేసి ప్రాథమికంగా ఆయన గమనించారు. ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తర్వాత 2 నెలల కిందట రాష్ట్ర గవర్నర్ గారికి ప్రభుత్వము లేఖ రాసింది. ఈ విధంగా జరిగింది. సెక్షన్ 17(1) ప్రకారం ఏంటంటే అవినీతి మీరు అడిగారు కదా, మీరు మాట్లాడండి. కిషోర్ అన్న కూడా ఎందుకంటే జనాలకు అర్థం కావాల్సిన దిస్ ఇస్ ద రైట్ కాంబినేషన్. వాట్ ఐఎమ్ ఫీలింగ్ టు ద రైట్ కాంబినేషన్ దిస్ ప్యానల్. ఇక నేను అడుగుతున్నది ఏంటంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అని. నేను ఎందుకు అడుగుతున్నానంటే ప్రజలము ఏమనుకున్నాను, అవినీతి ఒక్క నిమిషం, ఎలక్షన్స్ జరిగింది కేసీఆర్ అవినీతి మీద. కేసీఆర్ గతించిన ఎలక్షన్ జరిగింది కేసీఆర్ అహంకారం మీద. ఇది క్లియర్ మనందరికీ. ఒకటి అవినీతి మీద, ఇంకోటి అహంకారం మీద. అంటే అహంకారం అనేది మనకు అర్థమైపోయింది. కేసీఆర్కి ఎలాంటి అహంకారం ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు చూశారు. నేను ఒక పొలిటికల్ అనలిస్ట్, ఇంత ఫెమిలియర్ పర్సనాలిటీ అయినా నాకు 26 సార్లు కేసీఆర్తో కలిసి పనిచేశాం. మళ్ళీ కలిసి పనిచేయను కూడా, కలిసి పనిచేసి చేతిలో షేకులు వేసుకొని షేకాలు వేసుకొని తిరిగిన నాకు అపాయింట్మెంట్, అంటే ముఖ్యమైన సిచ్యువేషన్స్ లోపల అపాయింట్మెంట్ అడిగాను నేను. ఒకటి ఆర్టీసీ సమ్మె విషయం లోపల, హాస్పిటల్స్ విషయం లోపల, కరోనా విషయం లోపల, ఇంటర్మీడియట్ విద్యార్థి చనివి వెళ్ళిపోయిన విషయం లోపల, ఇట్లా సిచ్యువేషన్స్ బట్టి. అంతే తప్పితే నాకు పదవి కావాలనుకుంటే కేసీఆర్ అడిగిస్తాడు, రేవంత్ అడిగినా ఇస్తాడు. అది పెద్ద ప్రాబ్లం. అది నాకు అవసరం పర్మనెంట్. ఇలా సిచ్యువేషన్స్ బట్టి, దాన్ని బట్టి క్లియర్ గా అర్థమైపోయింది ఎంత అహంకారం ఉంటుందన్న విషయాన్ని నేనే బహిరంగంగానే చాలా సందర్భాల్లో చెప్పాను. ఇక నెక్స్ట్ అవినీతి అనేది ఇట్స్ ఎ స్మాల్ ఫిష్. 55 crores ఈజ్ అ స్మాల్ ఫిష్. అంటే ఇంత చిన్నదాన్ని పట్టుకొని రేవంత్ రెడ్డి మిగతా కేసుల్ని డ్రాగన్ చేస్తున్నట్ట, హెచ్చరిస్తున్నట్ట. నేను అడిగేది అది. ఇక్కడ జరుగుతున్నదంటే ఇక లాండ్ ఆర్డర్ సమస్య వస్తుందంటే ఏ లాండ్ ఆర్డర్ సమస్య రాదు. ఏ పార్టీకైనా కార్యకర్తలు ఉంటారు. బీజేపీకి ఉన్నారు, బీఆర్ఎస్ కు ఉన్నారు, కాంగ్రెస్ కు ఉన్నారు, ఈవెన్ బీఎస్పీకి కూడా ఉన్నారు కార్యకర్తలు, ఎంఐఎం కు ఉన్నారు, లెఫ్ట్ పార్టీలో కూడా ఉన్నారు. కార్యకర్తలు లొల్లి చేయడానికి ఏమున్నది? ఎట్లా లొల్లి చేపించుకోవచ్చు. లొల్లి చేయడం కాదు, లొల్లి చేపించుకోవచ్చు. ఇది అన్ని రాజకీయ పార్టీలు చేసే సహజమైన ధోరణి. ఇది అలాగని చెప్పేసి లాండ్ ఆర్డర్ ని వైలేట్ చేయమని ఎవరని చెప్పాం? నేను చెప్పను, సీనన్న చెప్పడు, కిషోర్ అన్న చెప్పడు, ఎవరు కూడా లాండ్ ఆర్డర్ వైలేట్ చేయమని చెప్పాం. లాండ్ ఆర్డర్ కు అనుసరించి అనుగుణంగా అండర్ ద లా
ఏ పనైనా చేసుకోవచ్చు. అంతే తప్ప ఏదో కొంపలు మునిగిపోయినట్టు కేటీఆర్ అలా చేస్తే ఏం కొంపలు మునిగో ఏది లేదు. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డికి అర్థం కావాల్సింది ఏంటంటే ఇట్స్